చెరువుసికం భూములను ఆక్రమించుకుంటున్న రాజకీయ నాయకులు, అధికార దాహంతో భూ కబ్జాలకు తెరలేపిన లీడర్లు, ఫిర్యాదులందినా పట్టించుకొని ఐబీ అధికారులు. వివరాల్లోకి వెళ్తే యాద్గార్పల్లి చెరువు, దీనిని పందిర్లపల్లి చెరువు అని కూడా అంటారు. ఈ చెరువు చూడడానికి కనుచూపు మేర కూడా కనిపించకుండా ఉండేది. కానీ రాను రాను చెరువును ఆక్రమించడం మొదలు పెట్టాక చాలా తగ్గిపోతూ వస్తుంది. చెరువుని నమ్ముకొని చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదంటే అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటిపారుదల తగ్గుతుందంటే భూబకాసురులకు అడ్డే లేదు. ఎంతైతే అంత ఆక్రమించుకుంటూ దొంగ పట్టాలు చేపించుకుంటున్నా పట్టించుకొని ఐబీ అధికారులు. ఉన్నది దీని పక్కన ఈ చెరువులో ఇది మొత్తం కూడా 128 ఎకరాలు 114 సర్వే నెంబర్లో బంచరాయిలో 128 ఎకరాల సంబంధించి 38 గుంటల భూమి ఉండాలి. దాంతోపాటు 118 ఏదైతే చెరువు శిఖం ఉందో అది వచ్చేసి మనకు 203 ఎకరాల 36 గుంటల భూమి ఉండాలి. ఈ టోటల్ గా ఈ భూమి మొత్తం కూడా దీంట్లో ఇప్పటికీ ఎంత అన్యక్రాంతం అయింది, ఏమైంది అనేది అధికారులు చూడవలసిన బాధ్యత ఉంది. చెరువు ఇటీవల కాలంలో ఎండిపోవడం వల్ల మొత్తం కూడా ఎండిపోయినాక ఇతరుకున్న తరుణంలో అటు బంచరాయి భూములతో పట్టా భూములు మావి కూడా ఉన్నాయని చెప్పి ఈ రకంగా అన్యక్రాంతం అవుతూ పోతుంది. అందుకనే ఎవరిది పట్టా భూమి ఉంది, ఎక్కడ బంచరాయి భూమి అన్యక్రాంతం అవుతుంది అని చెప్పి తక్షణమే కలెక్టర్ కానీ ఐబీ అధికారులు కానీ రంగప్రవేశం చేసి చెరువుకు ఉండవలసినటువంటి ల్యాండ్ మొత్తం కూడా చుట్టూ కూడా కొలిపియవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కోట్ల రూపాయలు ఎకరాలు పలుకుతున్న ఈ సందర్భంలో మొత్తం అన్యక్రాంతం అవుతుంది. తక్షణమే మరి వచ్చి అధికారులు మొత్తం కూడా సర్వే చేసి ఈ భూమిని రాళ్ళు అడ్డు పెట్టాలని ఎక్కడికక్కడ అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతో పాటు మిర్యాలగూడ రూరల్ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. మొత్తం కూడా పొలాలకు మన్ను పేరు మీద అమ్ముతున్నారు. కొంతమంది దళాలు తోలుకొని పోతున్నారు. స్వచ్ఛందంగా తోలుకపోయి పొలాలకు పోసుకుంటే అభ్యంతరం లేదు. కానీ అది కూడా ట్రాక్టర్కు 1400, 1500 కొంతమందిని తోలుకోపోనిస్తారు, కొంతమంది తోలుకోపోనియకుండా నిర్బంధం చేస్తారు. అది కూడా తప్పు ఉంది. దాంతో పాటు తడకమ్మల కనుక చూస్తే చెరువులో మధ్యలో గుంత పెట్టి చెరువు శిఖం ఏదైతే ఉందో ఆ పక్కన మొత్తం కూడా ఎకరాల కొద్ది కబ్జా పెట్టుకొని ఎత్తు చేసుకున్నారు. చోద్యం చేస్తున్నారా ఏంది అని చెప్పి ఐబీ అధికారులను ప్రశ్నించవలసిన అవసరం కూడా ఉంది. ఒక్కసారి కలెక్టర్ తడకమ్మల కూడా విజిట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.